మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను మొత్తం పూర్తి చేస్తోంది. పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తోంది. ఇవాళ పూణేకు వస్తున్న ప్రధాని మోడీ 22,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పూణే జిల్లా కోర్టు నుండి స్వర్గేట్ మధ్య అండర్ గ్రౌండ్ మెట్రో పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. దాదాపు 4,000 కోట్లతో మెట్రో ఫేజ్ 1 పనులను పరిశీలిస్తారు. నిర్మాణం పూర్తయిన మెట్రోను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రోను నిర్మిస్తున్నారు. పద్మావతి, కత్రాజ్ మధ్య 3 స్టేషన్లు కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో అత్యాధునిక వస్తువులతో తొలిసారిగా నిర్మించిన సావిత్రిబాయి పూలే స్మారక స్కూల్ని ప్రధాని ప్రారంభిస్తారు. 130 కోట్ల విలువైన 3 సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేస్తారు. ఈ సూపర్ కంప్యూటర్లను పూణే, ఢిల్లీ, కోల్కతాలో సాంకేతికపరమైన పరిశోధనల్ని సులభతరం చేసేందుకు ఉపయోగిస్తారు. పూణేలోని జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్, ఫాస్ట్ రేడియో బర్స్ట్లు ఖగోళ పరిజ్ఞానాన్ని అన్వేషించడానికి సూపర్ కంప్యూటర్లు ప్రభావితం చేస్తాయి. ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ మెటీరియల్ సైన్స్, అటామిక్ ఫిజిక్స్ వంటి రంగాలలో పరిశోధనల్ని మెరుగుపరుస్తుంది. కోల్కతాలోని ఎస్ఎన్ బోస్ సెంటర్ ఫిజిక్స్, కాస్మాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి రంగాలలో అధునాతన పరిశోధనల్ని నిర్వహిస్తుంది. 850 కోట్లతో అభివృద్ధి చేసిన వాతావరణం పరిశోధనల కోసం ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు మోడీ. పూణేలో 10,400 కోట్ల విలువైన పెట్రోలియం, సహజ వాయువు రంగానికి చెందిన పనులను ప్రారంభిస్తారు. ఛత్రపతి సంభాజీనగర్కు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక కారిడార్ను మోడీ ప్రారంభిస్తారు.